కృష్ణమ్మ మరోసారి వరదతో పోటెత్తా ఉంది. ఆగస్టులో మొదటి వారంలో మొదలైన వరద నేటికి కొనసాగుతూనే ఉంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో పాటుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున వర్షాలు నమోదవుతున్నాయి. శ్రీశైలం డ్యామ్ ఇప్పటికీ ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉంది. తాజాగా 4 గేట్లు ఎత్తి 1,20,000 క్యూసెక్కులు నాగార్జున సాగర్కి రిలీజ్ చేశారు. శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తి ద్వారా 65,000 క్యూసెక్కులు ఎలాగూ నాగార్జున సాగర్కు వస్తూ ఉన్నాయి. పోతిరెడ్డిపాడు ద్వారా 30,000 క్యూసెక్కులు, లిఫ్ట్ ఇరిగేషన్ల ద్వారా మరో 12,000 క్యూసెక్కులు. మొత్తం మీద శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ప్రతిరోజు 1,60,000 క్యూసెక్కులు అవుట్ఫ్లోస్ ఉంటాయి. ఎగువ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వరద వస్తూ ఉంది, 2 లక్షల క్యూసెక్కులు పైగా. దీంతో మరొకసారి గేట్లు 12వ గేట్లు ఎత్తారు. ఇది ఒక రికార్డు. ఇక నాగార్జున సాగర్ కూడా ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉంది. 590 అడుగులకి వరద ఉంది. 312 టీఎంసీలు ఉన్నాయి. వచ్చే వరద 2 లక్షల క్యూసెక్కుల పైగా ఉంది. ఆ ఎడమ కాలువ, కుడి కాలువకి, మాధవరెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్లకి మొత్తం కలిపినా కూడా 20,000 క్యూసెక్కులే వాడుతున్నారు. దీంతో 26 గేట్లు ఎత్తి 2 లక్షల క్యూసెక్కులు పులిచింతల ప్రాజెక్టుకి రిలీజ్ చేశారు. పులిచింతల ప్రాజెక్టు కెపాసిటీ 45 టీఎంసీలకి 44 టీఎంసీలు ఉన్నాయి. విద్యుత్ ఉత్పత్తి కూడా పెద్ద ఎత్తున చేస్తున్నారు. అక్కడ రిలీజ్ చేయడానికి అలాంటి కెనాల్స్ లేవు కాబట్టి ఓన్లీ రిజర్వాయరే కాబట్టి 2,10,000 క్యూసెక్కుల్ని ప్రకాశం బ్యారేజీకి రిలీజ్ చేశారు. ప్రకాశం బ్యారేజ్ దగ్గర 3 టీఎంసీల కెపాసిటీ. అక్కడ ఏం నిల్వ చేసేది ఏముండదు. పులిచింతల నుంచి వస్తున్న వరద, ప్రకాశం బ్యారేజీలో కురిసిన వర్షాలతో వస్తున్న వరద, మొత్తం మీద ప్రకాశం బ్యారేజీలో 70 గేట్లు 3 అడుగుల మేర ఎత్తి 2,26,000 క్యూసెక్కులను సముద్రంలోకి వదులుతున్నారు. ఇప్పటికే ఈ సీజన్లో కృష్ణానది ద్వారా 450 టీఎంసీల వరద సముద్రంలో కలిసింది. ఇక గోదావరిలో అయితే 2,000 టీఎంసీల పైగానే వరద ప్రతి సంవత్సరం సముద్రానికి చేరుతూ ఉంది. రాబోయే రోజుల్లో ఈ వరద మరికొంత కొనసాగే అవకాశం ఉంది. సెప్టెంబర్లో ఇంకా మరో 10 రోజుల పాటు వర్షాలు నమోదే అవకాశం ఉంది కాబట్టి మరో 2 వారాలు కృష్ణానదిలో వరద కొనసాగే అవకాశం ఉంది. ఆ తర్వాత తగ్గుముఖం పడుతుంది. మీ ప్రాంతంలో ఏ పంటలు రైతులు సోదరులు సాగు చేశారు? వర్షాలు అనుకూలించాయా లేదా అనే విషయాన్ని కామెంట్ చేయండి.